మాఘశుద్ధ పంచమి నాడు వసంత పంచమిగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు సరస్వతీదేవిని పూజిస్తూ ఉంటారు. నిజానికి సరస్వతి అంటే అర్థం తెలుసుకుందాం. సారస్వతి అంటే సారము ఉన్నటువంటిది అని అర్థం. యజ్ఞవల్కుడు గురుశాపం వల్ల విద్యను కోల్పోయి సూర్యుడిని ఆరాధిస్తే సూర్యుడు సరస్వతి ఉపాసనను ఉపదేశించాట. అలా యజ్ఞవల్కుడు గీర్వాణిని ఉపాసించి ఆమె కృప వల్ల తిరిగి స్మృతి శక్తిని సంపాదించి విద్వాంసుడయ్యాడు. ఈ విషయాన్ని శాస్త్రం వివరిస్తూ ఉంది. శారదామాత కృపా కటాక్షణాల వల్లనే ఆదిశంకర్లు తత్వజ్ఞాని కాగలిగారట. యా బ్రహ్మాచ్యుత శంకర ప్రకృతి దైవై సదా పూజిత. రామాయణంలో రావణాసురుడి యొక్క చరిత్రను తెలిపేటువంటి సందర్భంలో సరస్వతీదేవి యొక్క ప్రస్తావన వస్తుంది. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు బ్రహ్మ కోసం తపస్సు చేశారట. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోండి అన్నట్ట. రావణుడు అమర్త్యం కోరుకుంటాడు. అది ప్రకృతి విరుద్ధనైనా ఇంకో వరం కోరుకో అంటే దానికి దేవ కిన్నెర కింపురుషాది గణాల చేత మరణం లేకుండా వరాన్ని ప్రసాదించండి అని కోరుతాడు. బ్రహ్మ అలాగే వరమిచ్చాడు. ఇక కుంభకర్ణుడి వంతొచ్చింది. ఈ తతంగానంతా గమనిస్తూ ఉన్నటువంటి దేవతలు రావణుడి కోరిక ఇంత ఘోరంగా ఉందే, ఇక అతని తమ్ముడు కోరిక ఇంకెంత చిక్కులు తెచ్చిపెడుతుందో అని బ్రహ్మ కుంభకర్ణుని వరం కోరుకునే లోపు ఆ వరం కోరుకోకుండా దేవతలందరూ కూడా సరస్వతీదేవిని ప్రార్థన చేశారట. ఆ ప్రార్థన ఫలితంగా అమ్మవారు కరుణించి కుంభకర్ణుడి నోటి వెంట రావాల్సినటువంటి మాటను మార్చివేసి నిద్రను కోరుకోవడం జరిగింది. లౌకికమైనటువంటి అపర విద్యలకు, పరమార్థకమైనటువంటి బ్రహ్మ విద్యకు అధినేత్రి సరస్వతీదేవి. భ్రమ, మతిమరిపు, వాగ్దోషం, బుద్ధిమాన్యం మొదలైనటువంటి అవగుణాలను సమూలంగా అంతం చేస్తుంది ఆవిడ. అందుకే నిశ్శేష జాడ్యాపహ అని సరస్వతీదేవిని కొలుస్తారు.